In the heart of India's rain-fed tribal regions of Telangana, a quiet revolution is taking place. A revolution rooted in the soil, driven by the community and blossoming into a sustainable future. The situation underwent a significant shift. Initially, cotton, as a non-native crop, emerged as a symbol of prosperity, but soon turned into a burden for local farmers. Lacking in-depth knowledge of cultivation practices, the communities found themselves grappling with biodiversity loss, food insecurity, and a heavy reliance on market regulations. Chetna Organics and Fair Trade have been instrumental in transforming the situation, drawing on their extensive experience. Their unwavering dedication to sustainable agriculture and empowering farmers has been crucial in driving this significant change. 2004లో చేతన సంస్థ ఇక్కడ సేంద్రియ వ్యవసాయం చేయడానికి కోసం స్టార్ట్ చేసింది. అప్పుడు తెలంగాణలోనే కెరమిరి మండలం అనే ప్రాంతంలో 300 మందితోటి రైతులతోటి స్టార్ట్ చేసి ఇవాళ 3 రాష్ట్రాలలో కూడా పనిచేస్తూ ఉన్నాం. మహారాష్ట్ర, తెలంగాణ, ఒరిస్సా 3 రాష్ట్రాలలో కూడా సేంద్రియ వ్యవసాయంలోకి మార్చడం జరిగింది. సాలిడార్డ్ అనే ఒక సంస్థ వచ్చేసి అందులో ఫెయిర్ ట్రేడ్లోకి కన్వర్ట్ అయితే వాళ్ళకు రైతులకు చాలా బెనిఫిట్ చేసొచ్చు అనే ఒక ఉద్దేశంతో స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ను ఈ ఆర్గానిక్ సేంద్రియ వ్యవసాయంలోకి మార్చడం జరిగింది. దానివల్ల రైతులందరూ కూడా ఈరోజు చాలా సంతోషంగా హ్యాపీగా జీవిస్తున్నటువంటి పరిస్థితి. చేతన సంస్థ వచ్చిన తర్వాత మాకు సేంద్రియ వ్యవసాయం అనేది స్టార్ట్ అయింది. సేంద్రియ వ్యవసాయం స్టార్ట్ అయిన తర్వాత మా రైతులకు శిక్షణ, అందులో సేంద్రియ వ్యవసాయం ఎలా చేయాలనేది మాకు చాలా వరకు ఇక్కడ నేర్పించడం అనేది జరిగింది. అందులో మాకు చాలా రకాల శిక్షణ కార్యక్రమాలు ఇచ్చారు. ఈ శిక్షణ కార్యక్రమాల్లో మాకు 3 రకాల ముఖ్యంగా 3 రకాల శిక్షణ కార్యక్రమాలు అనేది మాకు ఇచ్చారు. అది ఒకటి ఫస్ట్ ఏంటంటే మాకు పంటలు ఎలా వేయాలి, అలాగే పంట ఎరువులు ఎలా వేయాలి అనేది శిక్షణ కార్యక్రమం మొదటగా మాకు ఇది చెప్పడం జరిగింది. అదే రెండవ శిక్షణ కార్యక్రమంలో చూసినట్లయితే పురుగులు ఎలా వస్తాయి పంటకి, ఎలా వాటికి ఏ కషాయాలు వేయాలనేది శిక్షణ కార్యక్రమంలో మాకు ఇస్తున్నారు. అదే కాకుండా మూడవ శిక్షణ కార్యక్రమంలో వచ్చేసి పత్తి సేకరణ, అంటే మనము పత్తి ఎలా తీస్తాము, ఎలా గోదాంలో నిల్వ ఉంచుతాము, ఎలా వాటిని మనము నింపి ఉంచాలనే శిక్షణ కార్యక్రమం అనేది చేతన సంస్థ వాళ్ళు మాకు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ శిక్షణల వల్ల మా మహిళలకు చాలా సేంద్రియ వ్యవసాయం గురించి నైపుణ్యాలు అనేది పెరగడం అనేది జరిగింది. అదే కాకుండా భూమిని ఎలా కాపాడుకోవాలి, భూసారం కూడా పెంచడం జరిగింది. అలాగే ఏవైతే జంతువులు కానీ పక్షులు కానీ తర్వాత మనకున్న పర్యావరణాన్ని కూడా కాపాడుకోవడం అనేది జరుగుతుంది. ಮಾಕುನಸ್ಕೆ ಕಟೆನ ಸೈಪಕ್ಕಿಂದು ಕಡಕ್ ಬೈರಗರಗ ಏರ್ ಸಾಡಂದು ಸಪ್ಪ ಕಟೆನ ಬೆಂಕಿ ಸೈಪಕ್ಕಿಸಿಕೊಂಡು ವಾವಟ ಸೊಂದನಿತಕ್ಕೆ ಬೆಲೆ ಕಟ್ಟಿನ ಮತ್ತ ವಾವಟ ಸೊಂದನಿತಕ್ಕೆ ಕಾಂಡ್ರಕೊಂಡು ಸೈಪಕ್ಕಿಸಿ ಸಾರ್ಕೆ ಏನೈತಕ್ಕೆ ಲೇಟ್ ಅಂದು ಇಂಕೆ ಗ್ಯಾಸ್ ಬುಡಿ ವಾತ ಮಾಕೊಂಡು ಸಪ್ನೆ ಸೈಪಕ ಅಂತ ವಾವಟ ವೈನೆವಾ ಅಂತೋ सपने आसिकुन काम किसी दान In the realm of fair trade, an impressive 221.14 million INR has been invested under the Fair Trade Premium Scheme. This program goes beyond just compensating farmers and workers for their produce and labor. It provides them with an additional fund to elevate their standard of living. Known as the Fair Trade Premium, this extra financial resource is more than just a top-up to the usual price. It's a means to empower. It accumulates into a collective pool, giving farmers and workers the autonomy to decide its use, aimed at fostering improvements in their social, economic and environmental spheres. The Fair Trade Premium intervention at Chetna Organics begins with the earth, distributing non-GMO seeds, promoting organic farming and creating green model villages. మా గ్రామంలో 35 ఇండ్లు గలవు. మా గ్రామంలో అందరూ ఆర్గానిక్ వ్యవసాయం చేసేవాళ్ళు చేస్తున్నాము. మా గ్రామంలో ఇంతకుముందు 10 సంవత్సరాల కన్నా ముందు మేము బీటీ విత్తనాలు వాడేవాళ్ళం. ఆ బీటీ విత్తనాల వల్ల మనకు
ఎంతగా మేలు చేసిన భూములు మొత్తము పాడవుతుండే. వీటి విత్తనాలలో మన పెస్టిసైడ్స్ వాడుకోవడం వల్ల మాకు అది దిగుబడి వచ్చిన కానీ అవి అక్కడికే మందులకు సరిపోకపోతుండే. 10 సంవత్సరాల నుంచి చైతన్య ప్రగతి మ్యాక్స్ వాళ్ళు మా గ్రామానికి ఆర్గానిక్ పద్ధతులు నేర్పించి మా గ్రామంలో ఆర్గానిక్ వ్యవసాయం నేర్పించుకున్నారు. అప్పటి నుంచి మాకు భూములు పాడు కాకపోయినా మనం సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నాం. దానివల్ల అందరూ ఆరోగ్యంగా ఉన్నాము. The focus shifts to social fabrics, empowering women, enhancing education, supplying safe drinking water, and building community assets. These include school electrification, developing in-house kitchen gardens, constructing well-equipped toilets, village electrification with solar energy, building community buildings and gardens, cattle water troughs, dustbins, animal traverse, hand pumps, and the list goes on. మా పాఠశాలలో గ్రౌండ్ విషయంలో కూడా తర్వాత టాయిలెట్స్ ప్రాబ్లము, తర్వాత డ్రింకింగ్ వాటర్ది ప్రాబ్లం చాలా ఉండే. ఫెడరేట్ కంపెనీ మరి దీన్ని దత్తత తీసుకున్న తర్వాత మరి గేమ్స్లో మా విద్యార్థినులు జాతీయ స్థాయి వరకు, అలాగే ఎడ్యుకేషన్లో కూడా మా విద్యార్థినులు జిల్లా స్థాయిలో మొదటి స్థానంలో నిలవడం జరిగింది. అలాగే డ్రింకింగ్ వాటర్ తోటి విద్యార్థులందరూ ఇప్పుడు చాలా ఆరోగ్యంగా ఉండి మంచిగా చదువుకుంటున్నారు. Economic empowerment underpins these efforts with training in fair trade principles, infrastructure development like warehouse for cotton storage and collective marketing. 2004 तक मोमटू चोपनगुड़ नाटनागा केरेमेरे मंडल तक 300 कास्ट कार्प तैयार केवल आता अगर मोमटू असके मा वर्गानी विजय सीसी उरिंदल कापूस हेच्चुकुनु दादापुगा 1000-1500 क्विंटल येत्वल आता सारू मंडल नगा इनके सारूंग 1000 फार्मर आते तेवरकु मोमटू विजय सीवल आता विजय सीतों इनके ग्रुप मीटिंग्स गीतों इदे स्वतः 15 तारीख मोमटू कापूस हेतनी जकुनु मार्केट रेट उनते जास्ती मंदनी जर मोमटू रेट गिर फिक्स गीतों सारूंग 1000 फार्मर नगटल मोमटू इनके दादापुगा 15,000 क्विंटल कापूस हेतनी जर निर्णय की काबट्टी नेड़ नाटे मीटिंग की कापूस हेतनी जर मावा तैयार इद्दु चेतनी अरगनी पेंड्रे नगा 4 रकाल काम कीसे मंतम वंदी बतलिते चुड्र कांडिन काम सेल्ले रेंडव इदु माकुनु जीतम सेल्ले मला इदु बतलिते बूत्यल सेल्ले सम्मानम तूसी तिंतम मोमट मला बताइते इदु हरग इदु सावकराल सेल्लोर माव मोमट సమానంగా పంచంతం వడకంతం కాపుసిన రేటు ఇతికింతం మా మొమ్మటి చొక్కట కరే మా సేర్మంతైంజ సావుకరాలు మూకరాలు సెల్లోర్ మాకొన్ ಚೇತನ ಸಮಸ್ಯೆ ತಿಂದಲ್ ಮಾಕೊನ್ ಮೂರಾ ಸೀತೆಗೆ ಅದು ಒಂದು ಪಿಯ ಸೀತೆಗೆ ತಾನ ಪಾಲ್ಗಿ ಟೆಣಸೇರ್ಮಂತಂ पाल टेंडसेर मत्तेगे पाल दगिरे माकुन उंडलेन गिर काम सीसर मंता माकुन भाई चोकोट लाभम गिर मंता तानकुन उंडे पद वेले पाल सीते गिरे तानकुन वमंतम वंशी गिरे तानकुन कोता माकुन वासेर मंता तेके अद माकुन भाई चोकोट नासेर मंता ईतल इद अर्गनित समस्या तेंदल मोमट येत्तम. The numbers tell a story of success. Thousands of farmers benefiting, reduction in greenhouse gas emissions, improved soil health, and reduced health expenses. 3 రాష్ట్రాల్లో ఫెయిర్ ట్రేడ్లో వచ్చేస్తే 9,059 మంది రైతులు ఉన్నారు. ఇందులో ఏరియా వచ్చేస్తే 38,876 ఎకరాలలో పనిచేస్తూ ఉన్నాం. ప్రొడక్షన్ వచ్చేసి 10,000 మెట్రిక్ టన్స్ ఇప్పటి వరకు మేము ప్రొడక్షన్ చేయడం అనేది జరిగింది. ఇప్పటి వరకు మేము పత్తి విత్తనాలు వచ్చేసి నాన్ బీటీ పత్తి విత్తనాలు 10,600 పత్తి విత్తనాలు రైతులకు ఇవ్వడం జరిగింది. దాని ద్వారా సేంద్రీయ వ్యవసాయంలో ప్రొడక్షన్ అనేది చాలా పెరిగింది. వాళ్లకు ఖర్చు అనేది చాలా తగ్గింది. అంటే కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ తగ్గి ప్రొడక్షన్ అనేది చాలా పెరిగింది. వాళ్ళకి చాలా బెనిఫిట్ అనేది రావడం జరుగుతుంది. దాంతోపాటు దీన్ని చేయడం వల్ల ఒక 10% వరకు గ్రీన్ హౌస్ రిడ్యూషన్ అనేది కూడా మేము చాలా చేయడం అనేది జరిగింది. దీనిలో భాగంగానే కనీసం మా స్టేట్లో 3 స్టేట్లలో కూడా చూసుకుంటే ఒక 200 మంది మహిళలను కూడా ఎంపవర్మెంట్ చేసి వాళ్ళు చాలా రకరకాలుగా శిక్షణలు అనేది ఇవ్వడానికి కోసం వాళ్ళను ముందుకు పంపడం అనేది జరిగింది. మేము ఈ 3 రాష్ట్రాలలో చూసుకుంటే చైతన్య ఆర్గానిక్ సంస్థ తరపున ఇప్పటి వరకు కనీసం
2 లక్షల చెట్లను పెట్టడం జరిగింది. 11 నర్సరీలు రేజ్ చేశాము. దీనివల్ల గ్రీన్ మాన్యూర్ అనేది చాలా పెరిగింది. తర్వాత వాతావరణంలో కాలుష్యం అనేది తగ్గడం జరిగింది. దానివల్ల ఏమవుతుందంటే ఈ పక్షులు కానీ జంతువులు కానీ తర్వాత ఈ మనుషులకు ఉన్నటువంటి రకరకాల పండ్లు కూడా దొరకడం జరుగుతుంది. వాళ్ళకి కావాల్సినటువంటి ఆక్సిజన్ కూడా చాలా రకాలుగా దొరుకుతుంది. దీనివల్ల అంటే చుట్టుప్రక్కల ఉన్నటువంటి ప్రాంతం కానీ మనకు సేంద్రియం వేసిస్తున్నటువంటి రైతులకు కూడా చాలా మంచి ఆరోగ్యం అనేది దొరకడం జరిగింది. ఇప్పటి వరకు మేము ఒక 40 గ్రామాలలో 85 సోలార్లు ఇన్స్టాలేషన్ చేయడం జరిగింది. దానివల్ల గ్రామంలో కానీ కొన్ని స్కూల్స్లలో కానీ చాలా వాళ్లకు అంటే ఈ వెలుతురు ఉండడం వల్ల రాత్రిలో కూడా వాళ్ళు పని చేసుకోవడానికి కోసం కానీ ఎటైనా తిరగడానికి కోసం కానీ చాలా బాగా అనేది అనిపిస్తుంది అనేది ఆ రైతుల నుంచి ఆ ప్రజల నుంచి మాకు అందుతున్నటువంటి సమాచారం. దానివల్ల మంచి అనేది జరుగుతుంది. ఇప్పటి వరకు మేము ఒక 30 గ్రామాలలో ఒక 120 బోర్వెల్స్ మేము దాన్ని రిపేరింగ్ చేయించడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి ఏదైతే వేస్టేజ్ వాటర్ పోతూ ఉంటుందో వాటికి సంబంధించిన పర్కులేట్ అవ్వడానికి కోసము సోక్ పిట్ అనేది మేము కన్స్ట్రక్షన్ చేశాము. ఆ సోక్ పిట్ వల్ల బెనిఫిట్ ఏంటంటే వాటర్ అనేది వేస్ట్ కాకుండా అక్కడ డిసీజ్ అనేది రాకుండా ఉండడానికి కోసము ఆ సోక్ పిట్ లోపలికి పర్కులేట్ అయిపోయి దానివల్ల బోర్కు కూడా రీఛార్జ్ అవుతూ ఉంటుంది. దానివల్ల ఏదైతే దోమలు ఈగలు రాకుండా ఉండడానికి కోసం కూడా ఆరోగ్యం అనేది బాగా అవుతూ ఉంది. కనీసము ఒక 10 నుంచి 20 గ్రామాలకైతే దానివల్ల చాలా బెనిఫిట్ అనేది జరిగిందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి మాకు ఇంపాక్ట్ రిపోర్ట్లో కూడా ఈ సమాచారం ఉంది. ఇప్పటి వరకు ఈ ఫెయిర్ ట్రేడ్లో ఏదైతే మేము మార్కెటింగ్ చేసి అమ్మినటువంటి దానికి వచ్చినటువంటి ఆ ప్రీమియం వల్ల ఒక 43 లక్షల రూపాయలను మేము జనరేట్ చేయడం అనేది జరిగింది. వాటికి సంబంధించినటువంటి పైసలతో ఇక్కడ ఉన్నటువంటి రైతులకు ఇండివిజువల్ అనే పంపిణీ కాకుండా గ్రామంలో అందరికీ ఉపయోగపడేటువంటి పనులను చేయడం అనేది జరుగుతుంది. ఒకటి వేర్ హౌస్ కన్స్ట్రక్షన్ చేశాము, చిన్న గోడాంలు. తర్వాత స్కూల్లో ఉన్నటువంటి రైతుల పిల్లలు ఎవరైతే చదువుతారో స్కూల్లో చాలా రకాల కార్యక్రమాలు చేశాము. తర్వాత సోలార్స్ అనేది పెట్టాము. వాళ్ళందరికీ కూడా రాత్రిలో వెతురు పనిచేస్తుందని చెప్పేసి ఇట్లాంటి డెవలప్మెంట్కి సంబంధించినటువంటి యాక్టివిటీస్లు ఈ రైతుల కోసం మేము చేస్తున్నటువంటి పనులు. The journey doesn't end here. With each seed sown, each tree planted, and each community meeting, the path to a sustainable future becomes clearer. From the depths of despair to the heights of hope, the communities in Telangana are writing a new chapter, one of resilience, sustainability, and empowerment. This is more than a story of sustainability. It's a testament to the power of collective action, Fairtrade's vision, and the indomitable spirit of rural India.